ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో ఆ ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. నిర్మల్ జిల్లా బాసర నుంచి మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి 96,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వనదుర్గ మాత ప్రధాన ఆలయం ఇంకా వరద నీటిలోనే ఉండడంతో ఆలయ అర్చకులు రాజగోపురం దగ్గర ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. पूजयामि इंद्रं पूजयामि अग्निं पूजयामि यमं पूजयामि ऐनुं पूजयामि భారీ వర్షాలకు హన్మకొండ జిల్లా కటాక్షపూర్ పెద్ద చెరువు నిండుకుండలా మారింది. ఇంకా వరద ఉధృతి కొనసాగుతుండటంతో పెద్ద చెరువు అలుగుపోస్తుంది. దీంతో హన్మకొండ ములుగు జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపాతం అధిక వల్ల నేషనల్ హైవే 160 కటాక్షపూర్ ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద ప్రవాహం అధికంగా వెళ్తున్నది. వాటి మోటార్ సైకిళ్ళు, ఆటో వాళ్ళు గుడెప్పాడు నుంచి కానీ మన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ముందు నుంచి కానీ టర్న్ చేసుకొని వెళ్లాల్సిందిగా పోతున్నాం. మోటార్ సైకిళ్లకు, ఆటోలకు పర్మిషన్ లేదు. ప్రజెంట్ అయితే కార్లను కూడా మన ఆత్మకూరు నుంచి టర్న్ చేస్తున్నాం. ఓన్లీ బస్సులు కానీ లారీలు కానీ పంపిస్తున్నాం. అది కూడా నైట్ సమయంలో ప్రవాహాన్ని బట్టి మూసివేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి గుడెప్పాడు నుండి టర్న్ తీసుకొని అట్లా ఏటూరు నగరం వెళ్ళాలి.